హాయ్ అండి. ఈరోజు మా ఆయనకి పొటాటోస్ తిండి పొటాటో పిల్లోస్ చేస్తాను, ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాను అని చెప్తే సరే అని వెళ్ళి గంట దాకా రాలేదు. ఎప్పుడు పిల్లోస్ చేస్తాను, ఇతను ఎప్పుడు వస్తారో అనుకుంటుంటే ఇంతలో మా ఆయన వచ్చి చికెన్ చేతిలో పెట్టి కర్రీ వండు అని చెప్పారు. నేను పొటాటోస్ తెమ్మని చెప్తే చికెన్ తెస్తారా, వీటితో అయినా కూడా నేను పిల్లోసే చేస్తాను, ఒకసారి ఫిక్స్ అయితే తగ్గేదేలే అని చికెన్ స్టఫింగ్ పిల్లోస్ అయితే చేసి మా పిల్లలకి ఇస్తే ఏంటి పిల్లోసా గిల్లోస్లా ఉన్నాయి అని అంటున్నారు. వాళ్ళు ఎందుకు అలా అన్నారంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసరికి నేను ఫోర్క్తో పెట్టే షేప్ అంతా చేంజ్ అయిపోయావండి. ఎందుకంటే అవి కొద్దిగా ఉబ్బినట్టు వచ్చేసాయి, అందుకే షేప్ అంతా చేంజ్ అయిపోయింది. పిల్లో షేప్ అస్సలు రాలేదు. అయినా కూడా గిల్లోస్ బాగున్నాయి మమ్మీ అనేసి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా మా ఆయన కర్రీ వండమన్నారని తన కోసం కొద్దిగా కర్రీ కూడా చేసేసాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.